అరే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అయితే అరే మస్తుంది భయ్య. ఒకసారి మంచిగా చూడొచ్చు. నేను చెప్తున్నా కదా, ఖతర్నాక్ ఉంది. ఏం డౌట్లు పెట్టుకోకర్రీ. ఈ క్రిస్మస్కి అండ్ ఈ వీకెండ్కి మంచి మూవీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే షెర్లాక్ హోమ్స్ అంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని మన వెన్నెల కిషోర్ గారిది మూవీ చూసాము. ట్రిపుల్ ఏ సినిమాస్లో ప్రీమియర్ షో పడ్డట్టుంది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా బాగుంది. ఓ ఎక్స్ట్రాడినరీ అని కాకుండా ఒక్కసారి హ్యాపీగా చూసేయచ్చు. మనల్ని యాక్చువల్గా సినిమాకి స్టెప్ బై స్టెప్ ఒక అలైన్మెంట్ ఉంటుంది కదా. స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది మనకి ట్రైలర్లోనే తెలుస్తుంది. ఏంటి, ఒక మర్డర్ మిస్టరీ. వెన్నెల కిషోర్ వచ్చేసి ఒక చిన్న సైజ్ డిటెక్టివ్ ఉంటాడు. కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది స్టోరీ. కానీ ఆ సాల్వ్ చేయడం విధానంలో ఏమవుతుంది, తను ఎట్లా సక్సెస్ఫుల్ అవుతాడు అనేది మనకి ఈ స్టోరీ లైన్ అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అనేది మెల్లమెల్లగా మర్డర్ మిస్టరీకి సంబంధించిన క్లూస్ అంతా సేకరించడంలోనే అయిపోతుంది అనమాట. ఈ క్లూస్ సేకరించడంలో ఎవరైతే ప్రైమ్ సస్పెక్ట్స్ ఉంటారో ఆ ప్రైమ్ సస్పెక్ట్స్ 5 స్టోరీలు చెప్తారు. సో అట్లా యాక్చువల్గా మనకి ఫస్ట్ హాఫ్ కవర్ చేస్తారనమాట. ఈ 5 స్టోరీలు చెప్పడము ఒక్కొక్కరి వర్జన్ ఒక్కోలా ఉంటుంది. సో దీనివల్ల యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి కన్ఫ్యూజన్లోనే పెట్టేస్తారనమాట. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం మనకి స్టోరీ కొంచెం ఇంకా స్లో అవుతుంది. ఏం జరుగుతుంది అనే టైంలోనే మెల్లమెల్లగా స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మోర్ క్లూస్ కలెక్ట్ చేయడం, స్క్రీన్ ప్లే కొంచెం ఇంటెన్స్ అవుతుంది. అలానే కొంచెం ఫ్లాష్ బ్యాక్ సీన్, కొంచెం సెంటిమెంట్ యాడ్ చేశారు. బట్ మనకి సినిమా ఏదున్నా ఎలా ఉన్నా సరే క్లైమాక్స్లో ఎప్పుడైతే మనకి మర్డర్ మిస్టరీ మెల్లగా సాల్వ్ అవ్వకుంటూ అసలు ఎవరు మెయిన్ ఆ మర్డర్ చేయడం ఎవరు చేశారు, దానికి గల రీజన్ ఏంది అనేది మాత్రం యాక్చువల్గా వెరీ న్యూ ప్లాట్ అండ్ ఫ్రెష్ స్టోరీ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మర్డర్ మిస్టరీ యాక్చువల్గా చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. అందులో ఇది ఒక డిఫరెంట్ ప్లాట్ అనమాట. అండ్ సినిమా అంతా కూడా ఒక ఎత్తు అనుకోండి, క్లైమాక్స్ అన్ఫోల్డింగ్ అంతా ఇంకొక సైడ్ అనమాట. అండ్ ఏదైతే క్లైమాక్స్ పోర్షన్ వెన్నెల కిషోర్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ మనకి అన్ఫోల్డ్ చేస్తుంటాడో స్టోరీ అంతా కూడా కనెక్షన్స్ ఒక్కొక్క దాని నెక్సెస్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాడనమాట. అలా చేసుకునేటప్పుడు యాక్చువల్గా మనకి మూవీ నచ్చుతుంది. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఏముందంటే యాజ్ యూజువల్గా అందరూ బాగానే చేశారు. ఏమంతగానో వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేయలేదు ఏం లేదు. ఇచ్చిన వరకు అందరి మందం బాగానే ఉంది భయ్య. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం క్లైమాక్స్తో సాటిస్ఫై అయిపోతాం. అది చిన్న సినిమా అయినా సరే ఒకసారి మంచిగా ఎంకరేజ్ చేసి చూసేయచ్చు అనమాట. అది మ్యాటర్. సో ఇది మా రివ్యూ. మంచిగా వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయండి. అట్లనే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. అలానే మా చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ మధ్య పనుల వల్ల కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి. మెల్లమెల్లగా వస్తాయి. మేము కూడా టైం అంతా చేసుకొని సినిమా రివ్యూలు, ఫుడ్ రివ్యూలు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాము. సపోర్ట్ చేయండి. అంతే బ్రదర్స్. చలో బాయ్, గుడ్ నైట్.